ఒక సినిమా హిట్ అవ్వాలని ఊరిని కోరుకుంటూ ప్రేమ కొద్దు వాళ్ళ మీద అభిమానం కొద్దు కాదు. ఇక్కడ ఒక మనం గమనించాల్సిన విషయం ఉంది. కొరటాల శివ వరుసగా 5 హిట్లు కొట్టాడు. ఆ 5 హిట్లు కూడా ఫ్లూక్ హిట్లు కాదు. కంటెంట్ తోటి బ్రహ్మాండమైన విషయ పరిజ్ఞానంతో హీరోలను పెట్టి హీరోలను కొత్త టైప్లో చూపించి అలా కొట్టాడు హిట్లు. ఒక్క సినిమా ఏదో ఫ్లాప్ అయింది. ఒక్క సినిమా ఫ్లాప్ అవ్వగానే మోసారు కొరటాల శివ అయిపోయింది. అది అంటే మన ఇండస్ట్రీలో అన్నమాట సినిమా హిట్ అయితేనేమో హీరో పేరు, ఫెయిల్ అయితే డైరెక్టర్ పేరు ఆనమైతే సంవత్సరాలుగా తరతరాలుగా అదే సక్సెస్ అయితే హీరో, ఫెయిల్ అయితే డైరెక్టర్ వచ్చేస్తారు. ఆ లెక్కలో అతని పేరు పెట్టి దాని మీద అతను ఆకలిగా ఉన్న సింహంలో ఉన్నాడు. ఒక సింహం కనుక ఒక అడుగు వెనక పడిందంటే 10 అడుగులు ముందుకు దూకుతుంది. అలాంటి క్రియేటర్ అనేవాడు ఎప్పుడూ ఒక సింహం అంటాడే. మనాడు నా ఉద్దేశం కొరటాల శివ ఒక సింహంలో అంటాడు. క్రియేటర్ అతను క్రియేటర్ని ప్రూవ్ చేసుకున్నాడు. ఒక ఈ సినిమాతో ఇంత ముందే ప్రూవ్ చేసుకున్నాడు. ఒక క్రియేటర్కి ఒక దెబ్బ తగిలితే ఆ కుంగిపోడు. క్రియేటర్ అనేవాడు ఆ సృజనాశక్తి ఉన్నవాడు కుంగిపోడు. ఒక దెబ్బ తగిలితే దానికి 10 రెట్లు విజృంభించాలని చూస్తాడు. ఆ విజృంభణ ఈ సినిమాలో కనపడుతుంది. ఆ డైరెక్టర్ యొక్క విజృంభణ ఈ సినిమాలో కనపడుతుందని నేను ఎదురు చూస్తున్నాను. అలాగే ట్రైలర్లో స్పష్టంగా కనపడిందా మీరు అన్నట్లు? ఎస్, ట్రైలర్ విషయానికి వస్తాయి. అలాగే జూనియర్ ఎన్టీఆర్ తారక్ చాలా బాధ్యతతో చేస్తాడు. ఎందుకు ఆ బాధ్యత అంటే అనేక మార్లు అతను ఒక పెద్ద బాధ్యత నెత్తి మీద భోజనం పెట్టుకున్నాను, నన్ను నమ్మి ఇవాళ ఇది గతంలో ఓన్లీ తెలుగు, ఇవాళ గతం తెలుగు కాకుండా తెలుగు ఏంటి, కేరళ ఏంటి, కర్ణాటక ఏంటి, బాంబే ఏంటి, విదేశాలు ఏంటి, అనేక మంది పెట్టుబడులు తనను నమ్మి నా స్టార్డమ్ నమ్మి కోట్లు పెడుతున్నారు. సో వాళ్ళందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. జస్ట్ నేను ఏదో సినిమా చేశాను, యాక్ట్ చేశాను కాదు, నాకు మోర్ రెస్పాన్సిబిలిటీ, అది కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉందని ప్రతి ఫ్రేము, ప్రతి సీను, ప్రతి ఇన్సిడెంటు, ప్రతి ఎపిసోడు చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా 1-10 మాటలు ముందు వెనక ఆలోచించి ఇదైతే ఎలా ఉంటుంది అలా తపన పడి చేస్తున్నాడు. సో ఇద్దరు గర్జించే సినిమా, ఇద్దరు సింహాలు, ఒక సింహం గర్జిస్తేనే మనం ఇది 2 సింహాలు గర్జించే సినిమా. ఈ సినిమా ఇద్దరు కష్టపడి పనిచేస్తున్నారు. ప్రతి ఫ్రేమ్, ప్రతి షాటు కాన్సన్ట్రేట్గా తీస్తున్నారు. ఎక్కడ ఒక లూప్ హోల్ లేకుండా, ఎక్కడ ఒక తప్పు జరగకుండా 10 మాటలు ఆలోచించేస్తారు. సో ఇంతటి కృషితోటి, ఇంత కష్టంతో, ఇంత సిన్సియరిటీతోటి చేసిన ఏ సినిమా నాకు తెలిసి ఫెయిల్ అవ్వడం, దెబ్బతింటం నేను చూడలే. కనుక ఇది వాళ్ళిద్దరు కష్టానికి ఫలితం దక్కుద్ది. ప్రజలు 3 సంవత్సరాలు జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఆవురు అన్నారు. వాళ్ళని తృప్తిపరిచే రీతిలో ఈ సినిమా ఉంటుంది. గ్యారంటీగా పెద్ద సెన్సేషనల్ అవుద్దని నేను ఎదురు చూస్తున్నాను. సో ఎన్టీఆర్ని చూస్తుంది ఏమనిపిస్తుంది? ఎన్టీఆర్ దీంట్లో డ్యూయల్ రోల్. ఆ డ్యూయల్ రోల్లో ఫాదర్ క్యారెక్టర్ ఒక డిఫరెంట్ క్యారెక్టర్. అతనిలో ఆవేశం లేని ఒక ఫిలసాఫికల్ గట్స్ తోటి చేసే పాత్ర. అది ఎంత గంభనంగా, ఎంత గంభీరంగా చేస్తాడు అని. ఎందుకంటే తాత అంశం, పెద్ద ఆయన అంశం ఉన్నవాడు. ఆ పెద్ద ఆయన అలాంటి పాత్రలు అవలీలగా చేసేవాడు. దృక్పథంతో తాతని దృష్టిలో పెట్టుకుని తాత అయితే ఎలా చేస్తుంటారు, తాత అయితే ఎలా చేస్తారు, తాత అయితే దీన్ని ఎలా మూమెంట్ ఇస్తారు, ఎలాంటి ఎక్స్ప్రెస్ ఇస్తారని ప్రతిక్షణం ఆలోచించే ఆ పాత్ర చేసి ఉంటాడు. కనుక ఆ పాత్ర ఒక స్పెషల్ అవుద్ది అనుకుంటున్నాను. ఎందుకంటే మామూలుగా ముసలి పాత్ర కాదు అది మామూలుగా ఏదో ఎమోషనల్ ఏజ్లో ముసలి ఫాదర్గా గంభీరమైన అదే కాదు. అది ఒక దాంట్లో ఫిలాసఫీ ఉంది. ఆ క్యారెక్టరైజేషన్లో ఒక ఫిలాసఫీ ఉంది, ఒక గాంభీర్యం ఉంది, ఒక ఎమోషన్ ఉంది. ఈ 3 మిక్స్ చేసి చూపించాల్సిన నటన అది ఒక పెద్ద ఆయనకి సాధ్యం. అది ఆ పెద్ద ఆయన్ని దృష్టిలో పెట్టుకుని పెద్ద ఆయన ఆశీస్సులతోటి ఆ లెవెల్లో చేస్తాడు, బాగా చేశాడు అనిపించుకుంటాడని నాకు ఉంది. చేస్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే దాని ఏదో మామూలుగా ఆషామాషికి చేయట్లేదు అతను. ఆ సీను ఆ పెద్ద వేషం వేసినప్పుడల్లా చాలా డెడికేట్, దానిలో లీనమై అదే మూడ్లో, అదే కాన్సన్ట్రేట్లో చేశాడు అనేది నేను విన్నాను. సో ఖచ్చితంగా రాష్ట్రాల్లో టికెట్ రేట్లు కూడా పెంచడం కూడా చూస్తే ఎలా అనిపిస్తుంది? మరి పెంచాలి కదా. దీన్ని కోట్లు ఖర్చు పెట్టినప్పుడు ఒప్పుకున్నారు కదా. అప్పుడు కూడా ఆ టైంలో కూడా జగన్ 100 కోట్లు సినిమాకి ఖర్చు పెట్టిన దానికి ఇస్తానన్నాడు. అలాగే ఇచ్చాడు. 100 పూర్ణ ప్రతి వాళ్ళు ఈ రెమ్యునరేషన్స్ కలిపేసుకుని 100 కోట్లు అంటే కాదు కదా. రెమ్యునరేషన్ హీరోయిన్, డైరెక్టరు, కెమెరామెన్ నలుగురికి అయిపోతున్నాయి 65 కోట్లు. అవి పెట్టేసి మేము 100 కోట్ల సినిమా తీసామంటే ఎట్లా? అందుకని ఆ రూల్ పెట్టారు. ఇప్పుడు ఆ రూల్ మీద 100 కోట్లు సినిమాకి ఖర్చు పెట్టినట్టుగా ఇచ్చారు, ఇప్పుడు ఇస్తున్నారు.
అది ఇవ్వాలి. ఎందుకంటే అంత ఖర్చు పెట్టారు కనుక వాళ్ళకు ఒక వెసులుబాటు అంతే. అంత ఖర్చు పెట్టి తీశారు, ప్రజల కోసం ప్రేక్షకుల కోసం తీశారు అంటే వాళ్ళ వ్యాపారం, దాని వ్యాపారం కోసం వాళ్ళు చేస్తే అందరికీ ఇస్తే వాళ్ళు వ్యాపారం చేసుకున్నారండి, దానికి ఎందుకు వాళ్ళు అనొచ్చు. బట్ ఇట్ ఈస్ ప్రజలతోటి మమేకమైన ఇండస్ట్రీ కనుక ప్రేక్షకులు అనేది ప్రజలే ప్రేక్షకులు, ఇంకా వేరే కాదు కదా. సో వాళ్ళకి అంత ఆ సినిమా ఎంటర్టైన్మెంట్కు పార్ట్ ఆఫ్ సినిమా చూడాలి కనుక వాళ్ళకు ఒక వెసులుబాటు కల్పించడం కోసం నిర్మాతలకు ఒక వెసులుబాటు